వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎన్ అన్న లెటర్ తోటి గనుక పేరు స్టార్ట్ అయితే అసలు ఆ పేరు బలం ఎలా ఉందో ఏ విధంగా తెలుసుకోవాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి అనంటే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ అటువంటి పేర్లు పెట్టుకునేటప్పుడు ఆ పేరు బలం ఏ విధంగా ఉంది? ఎస్పెషల్లీ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాన్న. సో ముందుగా మన ప్రోగ్రాం చూసే ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం ఎంతుంది, సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. మొదటిది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మీ డీటెయిల్స్ ఈ నంబర్స్కి పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెప్పను. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం పెడితే 100% మీకు లక్ వస్తుంది. సో ఈరోజు నేను చెప్పబోయేది నరేష్ సక్సెస్ స్టోరీ. సో ఈ నరేష్ అనే అబ్బాయి అరౌండ్ 29 ఇయర్స్. ఈ అబ్బాయి బిజినెస్ చేసేవాడు, చాలా మంచి పిల్లవాడు. సో నా ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నా దగ్గరికి. సో ఈ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది, 4 monthsలో మ్యారేజ్. మంచి డబ్బున్న ఫ్యామిలీ నరేష్ వాళ్ళది, చాలా రిచ్. వాళ్ళకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, లక్షల్లో రెంట్లు వస్తాయి. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఫోటో చూపించారు. బట్ నేను వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పానంటే, అంటే ఫస్ట్ వాళ్ళ సమస్య నేను అడగను, నేనే చెప్తా కదా. NARESHలో 6 అక్షరాలు ఉన్నాయి, 21వ నంబర్ ఉంది, 6 రాక్షసులు, 21 దేవతలు, 6 కలిస్తే ధ్వంసం. ఇలా కలిసిన వాళ్ళు అనుష విజయవాడ అమ్మాయి గొంతు కోశారు. లైలా సినిమా నష్టం మిగిల్చింది, సలీం మూవీ నష్టం మిగిల్చింది, AVS 6 లివర్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఇలా నేను చాలామంది చూశాను 6 సో ఈ అబ్బాయి పేరులో కూడా 6 చూశాను. 6 అంటే ధ్వంసం. పిల్లోడు వయసు ఏమో 29, పెళ్లిపెట్లు ఎక్కాలి. సో 6 అంటే ఏంటంటే ఫస్ట్ ఇట్ మే బి యాక్సిడెంట్స్. పెద్ద పేరు, రాష్ట్రమంతా పేరు తెలిస్తే ఘోరమైన ఫ్లైట్ యాక్సిడెంట్స్, బాంబు బ్లాస్ట్లు, లేదా కాల్పులు, పెద్ద పెద్దోళ్ళు అయితే. చిన్నోళ్ళు అనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన కోసం ఒక బాంబు వేస్ట్ చేయడం నేచర్కి ఇష్టం ఉండదు. సో ఈ చిన్న వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ డిస్ట్రక్షన్, సివియర్, చిన్న ఏజ్లోనే 20-25 హార్ట్ అటాక్స్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం. సో ఈ అబ్బాయి పేరులో 6 ఉందండి. ధ్వంసం అయిపోతున్నాడు. ఎలా ఉన్నాడు? సో మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంటే ఒక 6-7 నెలలుగా నడుము నొప్పి వస్తూ ఉంది. నేను పట్టించుకోలేదు. ఎంగేజ్మెంట్లో ఎక్కువసేపు నుంచున్నాక నొప్పి ఎక్కువైపు అసలు లేకుండా మంచం మీదే 2-3 days ఉన్నాడు. చెక్ చేపిస్తే TB స్పైన్ అన్నారు. టెస్ట్లన్నీ అయినాక సర్జరీనా ట్రీట్మెంటా, 90% సర్జరీకి వెళ్ళాలి, 10% మెడికల్ ట్రీట్మెంట్ అంటున్నారు అని. సో ఇప్పుడు సర్జరీ చేస్తే రేపు పెళ్ళికి కూర్చోలేడు, పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళకి TB అని తెలిస్తే మా అబ్బాయి లైఫ్ పాడవుతుంది, బంధువుల్లో అవమానం అవుతుంది. సో నేను అబ్బాయి పేరులో ఒక్క లెటర్ మార్చాను. సో లక్కీ స్టోన్స్ ఆ అబ్బాయి మెడలో ఏమన్నాను, వెంటనే వాళ్ళు లక్కీ స్టోన్స్ మన దగ్గర తీసుకున్నారు. కోర్సు తల్లి రాయడం స్టార్ట్ చేసింది. తల్లికి మించిన దైవం లేదు. సో నరేష్కి టెస్ట్ రిపోర్ట్లు అన్నీ వచ్చాక సో వాళ్ళ అమ్మ 10 days దగ్గరకు వచ్చి కలిసింది. సార్ ఓన్లీ మెడికల్ ట్రీట్మెంటు, ఒక 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే అతను నడవగలడు నార్మల్గా. 4 monthsలో అబ్బాయి పెళ్లి టయానికి ఫిట్ అయిపోతాడు. సో స్ప్రెడ్డింగ్ ఏమి ఉండదు. టోటల్ 1 year మందులు వాడమన్నారు. సో 9 to 12 monthsలో మళ్ళీ టెస్ట్ రిపీట్ చేస్తారు.
సో మంచి డాక్టర్ దొరికాడు చెన్నైలో, మెడికల్ ట్రీట్మెంట్ అంటున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. సర్జరీ అయితే ఆల్మోస్ట్ 6 months బెడ్లో ఉండాలి, మా పరువు పోయేది. ఆ తర్వాత మ్యారేజ్కి నేను కూడా అటెండ్ అయ్యాను, చాలా బాగా జరిగింది. అండ్ హీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ సిన్స్ దెన్. అప్పుడు నుంచి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ వైఫ్తో ఇష్యూస్ కానీ చక్కటి నంబర్లో పెట్టించాను. 7 అక్షరాల్లో. 7 అంటే పెళ్ళిలో 7 అడుగులు పవిత్రం, 7 అంటే స్వర్గం, 7 కొండలవాడు, 25న పుట్టారు జీసస్. 7 అంటే బిస్మిల్లా. వర్షం పడితే 7 రంగులు, 7 స్వరాలు, 7 సముద్రాలు, 7 ఋషులు. 7 అనేది కళ్యాణం, కుటుంబం, ఆరోగ్యం అండ్ ఎనర్జీ ఆఫ్ గాడ్. సో నరేష్ పేరులో 7 letters పెట్టడం ద్వారా అతనే హీల్ చేసుకునేలాగా, న్యూమరాలజీ ద్వారా, లక్కీ స్టోన్ ద్వారా, లక్కీ కలర్ ద్వారా హీ హాస్ గాట్ మిరాకిల్స్. సో మంచిగా ఉన్నాడు ఇప్పుడు. ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ళు అయింది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రికరెన్స్ లేదు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్. వెయిట్ కూడా బాగా పుట్ ఆన్ అయ్యాడు, లీన్గా ఉండేవాడు. నౌ ఈజ్ ఆల్మోస్ట్ పుట్ ఆన్ 5 to 7 kgs వెయిట్. ఈజ్ వెరీ హ్యాపీ, వెరీ హెల్తీ అండ్ వెరీ వెల్తీ. డబ్బు కూడా 3 పెరిగింది. అప్పుడే కోటీశ్వరులు, ఇంకా 3 పెరిగింది. సో మీరు కూడా ఇలా నరేష్ లాగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో ఏ నంబర్ కాల్ చేసినా నా అపాయింట్మెంట్ దొరుకుతుంది. సో వారంలో నెలకు 28 days హైదరాబాదులో, 1 day తిరుపతి, 1 day కర్నూలు. సో తిరుపతిలో ఎక్కడ ఉంటాను, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి చెప్తారు. నేరుగా కలవండి, లైఫ్లో ఘన విజయాలు సాధించండి. ఈ సబ్జెక్ట్లో ఇంత పవర్ ఉంది కాబట్టి నేను పవిత్రమైన వైద్య వృత్తిని పక్కన పెట్టి న్యూమరాలజిస్ట్గా గత 20 పైన సంవత్సరాలుగా లక్షల మందికి సేవ చేసుకునే అదృష్టం నాకు వచ్చింది. మీరందరూ వజ్రాలే నా దృష్టిలో. నేను వజ్రాలు సానబెట్టేవాడిని. మీ వెలుగు మీకే, మీ ఆయుష్ మీకే, మీ డబ్బు మీకే. బట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ బ్రదర్. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఐ విల్ గివ్ ద బెస్ట్ టు యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.